ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండుగా దీవించి ఆశీర్వదించును గాక. సమయమందు అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో చివరి మాటలు ఉత్తరంగా రాసినటువంటి పత్రిక ఉంది. ఆ పత్రికే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక. ఒక భక్తుడు అంటాడు, ఉత్తరాలు అనేవి దూరాన్ని కలిపిన దారాలు వంటివని. నిజమే కదా. ఈ పత్రికను మనం గమనిస్తున్నప్పుడు పౌలు రోమా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో అగ్వా సాల్వే అనే ప్రదేశంలో మెమోర్స్ అయినటువంటి జైల్లో తను బంధించబడినటువంటి దినాల్లో ఎఫెసీ పట్టణంలో సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి తన ఆత్మీయ కుమారునికి ప్రేమతో పంపించినటువంటి శ్రేష్టమైన పత్రికే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక. ఈ తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఈ రెండవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ప్రోత్సాహపరుస్తూ సంఘ కాపరిగా మరింత ఘనమైన పరిచర్య జరిగించలాగున రోమా పట్టణం నుండి ఎఫెసీలో ఉన్నటువంటి తిమోతికి ఉత్తరం ద్వారా తన ప్రోత్సాహాన్ని అందిస్తూ రాసినటువంటి శ్రేష్టమైన పత్రికే తిమోతికి రాసిన రెండవ పత్రిక. తిమోతి అన్న మాటకు శ్రేష్టమైన అర్థం మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుడిని ఘనపరచువాడు అని అర్థం, లేక దేవుని చేత ఘనత నొందినవాడు అని అర్థాన్ని చూడగలుగుతూ ఉంటాం. యవనస్తుడు, అప్పటికే ఉన్నతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి పట్టణము ఎఫెసీ. ఎఫెసీ ఆసియా దేశపు వెలుగు అని పిలువబడినటువంటి పట్టణం. అది అంత మాత్రం కాదు, వ్యాపారానికి కేంద్రము, అభివృద్ధిదాయకమైనటువంటి పట్టణము. ఈ పట్టణములో దేవుని సువార్త ప్రకటించటం ద్వారా దేవుడే సంఘాన్ని స్థిరపరచడం లేక స్థాపించటం మనం చూస్తూ ఉంటాం. దేవుడే సంఘాన్ని స్థాపించినట్లు చూడగలుగుతూ ఉంటాం. ఇలా కట్టబడినటువంటి ఈ సంఘానికి యవనస్తుడైనటువంటి తిమోతిని సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి దినాల్లో తన ఆత్మీయ కుమారునికి చివరిగా రాసినటువంటి మాటలే తిమోతికి రాసిన రెండవ పత్రిక. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ శ్రేష్టమైన మాటను మనం చదివి ధ్యానాన్ని ముందుకి కొనసాగిద్దాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే ఆయన మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఈ మాటని మనం గమనిస్తూ ఉంటే పౌలు గారు తిమోతిని ప్రోత్సాహపరుస్తూ చెప్పిన శ్రేష్టమైనటువంటి సందేశం ఏమనగా, మనం గమనిస్తూ ఉంటే మొదట సైనికుని కొరకు మాట్లాడుతారైనా, తదుపరి జట్టి కొరకు మాట్లాడారైనా, చివరిగా పాటుపడిన వ్యవసాయకుని కొరకు మాట్లాడుతారు. ఈరోజు మన అంశము పాటుపడే వ్యవసాయకుడు అనగా కష్టపడినటువంటి వ్యవసాయదారుడిని మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు ఈ మాటలు చెప్తూ తిమోతితో ఒక శ్రేష్టమైనటువంటి ఆ మాటను తెలియజేస్తూ ఉంటాడు. నా కుమారుడా, క్రీస్తేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అంత మాత్రమే కాదు, శ్రమపడము, సువార్తను ప్రకటించము. ఈ మాటలు మనం వింటున్నప్పుడు పౌలు గారు తిమోతిని ప్రోత్సాహంలో శ్రేష్టమైన మాట, శ్రమపడము, సువార్తని ప్రకటించము. శ్రమతో కూడినటువంటి ఈ సువార్త పరిచర్యలో ఏ రీతిగా తను ప్రభువు కొరకు ఆత్మను సంపాదించాలో ధైర్యంతో ఆయన దేవుని పని చెయ్యాలనే ఉద్దేశంతో వ్యవసాయదారునితో కాపరిని పోల్చడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, పాటుపడిన వ్యవసాయకుడు. ప్రతి వ్యవసాయకునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి వ్యవసాయకుడు నియమం ప్రకారం పనిచేయాలి. మూడోది, ఆ వ్యవసాయకుడు బహుమానాన్ని పొందుకుంటాడు. మొదటిది, ప్రతి వ్యవసాయకునికి ఒక ఉద్దేశం ఉండాలి. రెండవది, కొన్ని నియమం ప్రకారము పనిచేయాలి. మూడవది, తన బహుమానాన్ని
పొందుకుంటాడు. ఈ 3 విషయాల్ని ఈ వాక్య వెలుగులో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. వ్యవసాయదారుడు భూమిని సేద్యపరచడానికి ముందుగా ఆ భూమి ఏమి అంత అనుకూలంగా ఉండే భూమి కాదు. అది రాళ్ళు రప్పలు ముళ్ళ తప్పులతో నిండినటువంటి ఆ నేలను వ్యర్థమైన వాటిని తొలగించడానికి తను ఆ పొలంలోకి దిగేటప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయో వీటన్నింటినీ అధిగమించి వాటిని సాగు చేయటము ప్రారంభిస్తాడు. ఇలా చేయటంలో తన ఉద్దేశం ఏమిటి అంటే తను ఒక మంచి పంటను పండించాలని. మంచి పంటను పండించాలంటే రెండవదిగా తనకి నియమాలు ఉంటాయి. మూడవదిగా ఆ మంచి పంటలో ప్రథమ ఫలాన్ని పొందుకున్నటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాడు ఆయన. మొదటిగా తన ఉద్దేశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రాళ్ళు రప్పలతో లేక ముండ్ల తుప్పలతో నిండినటువంటి ఈ యొక్క నేలను సదును చేయటానికి తను శ్రమించవలసినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క పొలాన్ని ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకుంటే ఈ పొలము రక్షింపబడని యొక్క మానవుని యొక్క జీవితానికి దగ్గరగా మనం చూడగలుగుతూ ఉంటాం. దయతో మన వాక్యాన్ని గమనించినప్పుడు హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రామయను కోతను మీరు కోయుడి, యెహోవాను వెదుకు సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను చూడండి. బీడు బారినటువంటి భూములు, పొలము ఎప్పుడు బీడలుగా తయారవుతుందంటే నీరు లేనప్పుడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీటితో నిండి ఉంటుందో అది సాగు చేయబడి విత్తనాలు విత్తటానికి మంచి పంటను పండించడానికి అది సాధనముగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు చూడండి. ఈ మాటలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఎన్నడూ సువార్త అందని గ్రామాలని చూడండి. ఎన్నడూ దేవుని వాక్యము వినబడినటువంటి గ్రామాలు నీరు లేని బీడు భూములతో సమానము. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశము ఒక వ్యవసాయదారుడు ఏ రీతిగా అయితే సదును చేసే ముందు ఆ భూమిని తను శుభ్రం చేయగలుగుతాడో ఈరోజు దేవుని వాక్యము లేక బీడు బారినటువంటి హృదయాలను లేక పొలాలు, ఈ పొలము హృదయం అనుకుంటే వాటిని సువార్త పరిచర్య ద్వారా వాక్యమనే నీరు ప్రవహించటం ద్వారా అది సదును చేయబడి భూమిగా మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని సువార్త అందినటువంటి గ్రామాలు, దేవుని వాక్యం లేనటువంటి హృదయాలు బీడు భూములతో సమానంగా పోల్చటం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విశ్వాని యొక్క గురి విజన్ 2030 నాటికి 1,00,000 గ్రామాలు ప్రభు చెంతకి నడిపించాలని. ఆంధ్ర రాష్ట్రంలో సువార్త అందినటువంటి గ్రామాలు 8,000 ఉన్నాయి. తెలంగాణలో 5,000 గ్రామాలు ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి ఎన్నడూ దున్నని బీడు భూములు, సువార్త అందనటువంటి హృదయాలు. ఇలాంటి గ్రామాలని ప్రభు చెంతకి నడిపించటమే విశ్వాని యొక్క గురిగా మేము కలిగి ఉన్నామని చెప్పడానికి మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నారు, పాటు పడిన వ్యవసాయకుడు. ఒక వ్యవసాయదారుని యొక్క ఉద్దేశము ఆ భూమిని చదును చేసి, అంత మాత్రమే కాదు, చదును చేయబడినటువంటి ఆ భూభాగాన్ని లేక ఆ పొలాన్ని అదును చూసి విత్తనాలు వేయటం. తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని
గమనించవలసిన వారై ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సువార్త పని విషయంలో పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటారైనా, సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ప్రకటించము. ఒకవేళ పంట పండించడానికి సమయం చూడొచ్చేమో కానీ సువార్త ప్రకటనకు సమయమందును అసమయమందును అనగా ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి క్షణాన్ని దేవుని సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. నియమం ప్రకారం అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించేటప్పుడు వాక్యాన్ని వాక్యంగా ప్రకటించటమే ప్రభు మనకిచ్చినటువంటి నియమము. జ్ఞాపకం చేసుకుందాం, సత్యవంతుడైన దేవుడిని, ప్రభు యొక్క ప్రేమను మనం ప్రకటించేటప్పుడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించేటప్పుడు మన పట్ల మన ప్రభు చేసిన కార్యాన్ని తెలియచేయటమే. ప్రభువారు ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆయన పల్లెలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, తన ప్రేమను కనపరిచారు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఎన్నడూ దున్ననటువంటి బీడు భూములు, సువార్త లేని గ్రామాలు అయితే మనం వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సహించి భరించి క్రీస్తు ప్రేమను ప్రకటించడమే ప్రభు మనకిచ్చినటువంటి నియమము. నియమం లేకుండా మనము పని చేయలేము. కాబట్టి ప్రభు మనకి ఏదైతే ఆదేశించారో, ప్రభు ఏ రీతిగా తన ప్రేమను కనపరిచారో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుతో, ఈ నియమంతో ప్రభు యొక్క ప్రేమ సువార్తని ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఇలా ప్రకటించటం ద్వారా మనకొచ్చే బహుమానము ఒక దినాన్న ప్రభువైన యేసు క్రీస్తు వారు తను సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15 అధ్యాయము 20 వచనంలో మనం గమనించినప్పుడు ఈ శ్రేష్టమైన మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. వ్యవసాయదారుడు తనకొచ్చిన బహుమానము, క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. అనగా రేపు ఎత్తబడే గుంపులో క్రీస్తుతో కలిసి ఆ ఆనందము, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనం క్రీస్తు యొక్క పనిలో ప్రతి సమయాన్ని క్రీస్తు సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఒక గొప్ప దైవజనుడు ఈ రీతిగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. చార్లెస్ జి స్పర్జన్ అంటాడు, ఆయన రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక మిషనరీ, రక్షింపబడిన హృదయాలు అవి మిషన్ పొలాలు అంటాడు ఆయన. సువార్త పని విషయంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ సువార్త అందని వారికి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడమే. ఇలా ప్రకటించడం ద్వారా మనకొచ్చిన బహుమానము, ఒక దినాన్న మనం ఎత్తబడేటప్పుడు మధ్య ఆకాశంలో ప్రభువుతో కూడా, అంటే ప్రథమ ఫలమైన క్రీస్తుతో కలిసి ఆ గొప్ప విందులో పాలు పంపులు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నటువంటి మాటను, మంచి దాసురల అన్నటువంటి ప్రశంసను పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రభు మన పట్ల చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ప్రభు కృపచేత రక్షించబడిన మనము సువార్త అందని ప్రతి హృదయానికి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. లేఖనాలు మనం గమనించినట్లయితే మంచి వ్యవసాయదారుడు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఎలీషాగా చూస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో 12 జతల ఎడ్లను కలిగినటువంటి ఆయన, పొలాన్ని కలిగినటువంటి ఆయన ప్రభు యొక్క పిలుపు మేరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సంఘ పొలములో వ్యవసాయదారుడిగా పనిచేయటం చూస్తూ ఉంటాం. కాబట్టే ఏలియా ఎత్తబడినప్పుడు ఎలీషా 2 అంతల ఆత్మను పొందుకొని, ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేయగలిగాడు. అంత మాత్రం కాదు, ఎంతోమందిని ప్రభువు చెంతకు నడిపించే ఓ మంచి వ్యవసాయదారుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనకిచ్చిన ప్రివిలేజ్ని బట్టి, ఆధిక్యతను బట్టి అయోగ్యులమైన మనం రక్షించుకున్నటువంటి ప్రభు యొక్క ప్రేమ సువార్తను ఎన్నడూ దున్ననటువంటి బీడు భూములకు వెళ్ళాలి. అనగా సువార్త అందనటువంటి ప్రతి వ్యక్తి హృదయము అది బీడు బారిన భూమే లేక పొలమే. వాక్యమైనటువంటి నీటితో అది సదును చేయబడి
శ్రేష్టమైన ఫలాలు ఫలించే ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభు మనకు అప్పగించారు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తు కొరకు మంచి పాటుపడిన వ్యవసాయదారుని వలె మనం పనిచేయటం ఎంతో ఆశీర్వాదం అనే విషయాన్ని నేను తెలియజేయగలుగుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఎన్నడూ దున్నని బీడి భూములు లాంటి గ్రామాలు మన ముందే ఉన్నాయి. సర్వే చేయబడి సువార్త ప్రకటనకు సిద్ధంగా ఉన్నటువంటి మిషనరీస్ ఉన్నారు. పంపే దాతల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఒక గ్రామంలో ఒక మిషనరీ సంపూర్తిగా క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడానికి కేవలం నెలకి 4,000 రూపాయలు. దయతో ఎన్నడూ దున్ననటువంటి బీడి భూములు చూడండి. వెళ్ళే మిషనరీస్ కొరకు మీ వంతు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఒక గ్రామాన్ని మీరు దత్తత చేసుకోండి. మీరిచ్చే సహాయము ఒక గ్రామం అంతా ప్రభు చెంతకు నడిపించే సాధనం అవుతుంది. ఈ శ్రేష్టమైన పనిలో మీ వంతుగా పాలు భాగం పొందుకొని ప్రభు యొక్క ఆశీర్వాదానికి వారసులు కావాలన్నదే మా ఉద్దేశం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ధారాళంగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలైనా. తండ్రి, పాటుపడే వ్యవసాయకుడు అనగా శ్రమించినటువంటి నేను వ్యవసాయదారుడు, తను ఎంతో కష్టపడి చదును చేసి నాయన మరి తండ్రి శ్రేష్టమైనటువంటి పంటను పండించాలని నాయన, అంత మాత్రమే కాదు దేవ ప్రథమ ఫలముగా నాయన తను పంటలో నుంచి తండ్రి ఆ ఆనందాన్ని పొందుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినట్లే నాయన ఇదిగో సువార్త అందని గ్రామాలకు మేము వెళ్ళి ప్రకటించి నాయన తండ్రి నేను ఘనపరచు వారికి ఉంచుటకు సహాయం చేయండి తండ్రి. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు నాయన సహకరిస్తున్న వారిని బట్టి వందనాలు. ఎవరైనా నూతనంగా తండ్రి నాయన దేవ మరి పరిచర్యకు నాయన సహాయం చేయాలనుకున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఇది మొదలుకొని మేలుతో నింపి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.